హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ టేస్టీ అండ్ హెల్తీ దిబ్బ రొట్టె. దిబ్బ రొట్టెను చాలా తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకుందాం. ఈ రొట్టె తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. చాలా బలం, పిల్లలకి పెద్దలకి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ దిబ్బ రొట్టెను చాలా ఈజీ ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసుకోండి. మరి ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పుతో కానీ లేదా గ్లాస్తో కానీ మినపప్పును వేసుకోండి. ఇక్కడ నేను టీ గ్లాస్ కొలతతో వేస్తున్నాను. ఒక టీ గ్లాస్ మినపప్పు వేసుకున్నాం కదా, అదే టీ గ్లాస్ కొలతతో ఒక గ్లాస్ వరకు పెసర్లను వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. ఇందులో వాటర్ని వేసుకొని 2 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. ఇలా 2 సార్లు వాటర్ని వేసుకొని క్లీన్ చేసుకొని వాటర్ని వంపేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ని నిండుగా వేసుకోండి. మూత పెట్టి వీటిని ఓవర్ నైట్ నానబెట్టండి, లేదా 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టండి. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టాను. ఈ విధంగా ఇలా చక్కగా నానిపోయాయి. ఇలా 8 నుంచి 10 గంటల పాటు నానిన తర్వాత గ్రైండ్ చేసుకునే ముందు ఒక 2 గంటల ముందు వేరొక బౌల్ తీసుకొని ఏ గ్లాస్తో అయితే మనం పప్పుల్ని కొలుచుకున్నామో అదే టీ గ్లాస్తో 3 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని వేసుకున్నాను. రేషన్ బియ్యం వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేయండి. ఇలా క్లీన్ చేసి వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2 గంటలు నానబెట్టండి. 2 అవర్స్ తర్వాత బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత మర్నాడు ఉదయం నేను గ్రైండ్ చేసుకునే 2 గంటల ముందు బియ్యాన్ని నానబెట్టాను. తర్వాత పప్పుల్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వాటర్, 2-3 పచ్చిమిర్చిలను సగానికి కట్ చేసుకొని ఈ విధంగా ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా పప్పుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 2 గంటలు నానబెట్టిన బియ్యాన్ని అలాగే కొన్ని వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా దోసల పిండి కన్సిస్టెన్సీలో చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పప్పు గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోనే ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఈ రెండింటిని కూడా చక్కగా కలపండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని నానబెట్టాల్సిన పని లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులో ఒక క్యారెట్ లేదా మీడియం సైజ్ క్యారెట్నైనా ఇలా చక్కగా తురిమి వేసుకోండి, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కొత్తిమీర తురుము, ఒక రెమ్మ కరివేపాకు తురుము వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ లేదా పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇందులో చిటికెడంతా బేకింగ్ సోడాని కూడా వేస్తున్నాను. బేకింగ్ సోడా మీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి దోశ పెనాన్ని పెట్టండి. ఇందులో ఒక అర టీ స్పూన్ అంతా నూనెను వేసుకొని ఉల్లిపాయను ఇలా సగానికి కట్ చేసుకొని చక్కగా రుద్దండి. ఇలా రుద్దడం వలన దిబ్బ రొట్టె చక్కగా వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టిన పిండి మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని ఈ విధంగా ఇలా గరిటెతో 2-3 గరిటెల వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేయకండి, డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె వేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టి కాల్చుకోండి. ఇలా కొన్ని సెకండ్లు కాల్చుకున్న తర్వాత రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోండి. నిదానంగా రివర్స్ చేసుకొని కాల్చుకోండి. ఈ దిబ్బ రొట్టెను కొంచెం మందంగానే వేసుకోండి. ఈ విధంగానే అన్నింటినీ తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకొని పిల్లలకి, ఇంట్లో పెద్దలకి అందరికీ ఇవ్వండి. చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. వీటిని రొటీన్గా పల్లి చట్నీ కాకుండా వెజ్ కర్రీ కాంబినేషన్లో తినండి, అదిరిపోతుంది. ఇక్కడ నేను క్యాబేజీ కర్రీతో ఇంకా పాలకూర పప్పుతో తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. రొటీన్గా చట్నీస్తో కాకుండా ఇలా వెజ్ కర్రీస్తో తింటే చాలా హెల్తీ. ఈ విధంగా ఇలా తక్కువ నూనెతో వెజ్ కర్రీ కాంబినేషన్లో ఇలా చక్కగా హెల్తీగా దిబ్బ రొట్టెల్ని మీరు కూడా తయారు చేసుకొని తినండి. చాలా మంచిది, చాలా బలం. మరి ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.